అదే మా రూమ్ అండి. ఏమండి మా రూమ్ చూద్దాం రండి. ఇప్పుడు కాదులేండి, మరోసారి వస్తాను. సరే మీ ఇష్టం. ఉంటానండి. బాయ్. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఎక్కడ ఉండిపోయారు? లోపల పదండి. ఐఎమ్ సారీ అండి. అంకుల్, నాకు ఒళ్ళు మండిపోతుంది. నువ్వు కారప్పుడు వేసుకు 2 ఇడ్లీ తినమ్మా. ఏమిటి అంకుల్, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే ఈ ఇంట్లో పరిస్థితులన్నీ అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఆ బైరాగ్ ఎక్కడా? పాపం ఒంట్లో బాగా లేదని. ఒంట్లో బాలేదా, కంట్లో బాలేదా రాస్కెల్కి? వాడికి ఏ శిక్ష వేసినా పాపం లేదు. వాణ్ణి శిక్షించే ముందు ఓ మంచి కుర్రాన్ని చూసి నీకు శిక్ష విధించేయాలమ్మా. ఏమిటి సార్ శిక్ష అంటారు? ఉరిశిక్ష గురించేనా? నిన్ను తగలయ్యా అస్తమానం ఆ ఉరిశిక్ష గురించి తప్ప ఇంకో దాని గురించి అసలు ఆలోచించమేమిటయ్యా? ఇది 3 ముళ్ళ గురించి. దాన్ని కూడా రద్దు చేయాలి సార్. ఏది పెళ్లి కూడానా? ఓ ఐఎమ్ సారీ అండి. ఏమిటయా ఫైల్స్ అని ఏమిటి? ఇది ఉరిశిక్ష రద్దుపై నేను తయారు చేసిన నోట్ సార్. మీరు చదివి. అలాగే వచ్చి కూర్చో, టిఫిన్ చేయి. వద్దండి, నేను చూద్దాం తినొచ్చాను. అచ్చనా, ఇంత కాలానికి నా ఆశయాలను అర్థం చేసుకుని నాకు అండగా ఉండే శిష్యుడు దొరికాడమ్మా. విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఆ మాత్రం సపోర్ట్ చేస్తే దేవుడితో దెబ్బలాడి చావునే రద్దు చేస్తాను. మొదలు పెడితే ధైర్యం వస్తుంది, మొదలు పెట్టనివ్వదు. ధైర్యం వస్తే మొదలు పెట్టగలను, ధైర్యం రాదు. ఇలా తెలుగు సినిమాలో మాటలు పాటలు కూస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా అచ్చిని ప్రేమించే ఉంటావు. అదేనా నీ ఏడుపు? స్ఫూర్తి, ప్రేమ పాచిపోయిన పాయసం లాంటిది. అది త్యాగాన్ని కోరుతుందిరా. నరుకుతా, చంపుతా. ఇలా హెవీ డైలాగులు వాడావంటే ఈ పూట వంటంతా నువ్వే చేయాలి. తప్పు నాయనా, ఒక ప్రేమికుడి చేత వంట చేయించడం మహా పాపం రా. నేను ఈ ప్రేమ జయించాలంటే వంట చేయడం తప్ప మరి ఏదైనా మార్గం ఉంటే చెప్పరా స్ఫూర్తి. సమయస్ఫూర్తి, అచ్చన్ లాంటి అమ్మాయి నిన్ను ప్రేమించాలంటే ఊరు వాడ కోడై మేడెక్కి నిన్ను హీరోలా పొగిడే అంత గొప్ప పని చేయాలరా. అంతలా పొగడాలంటే ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302ని మార్చి తీరాలి. సార్, గొప్ప ఐడియా సార్. ఈ ఐడియా నాకు ఎలా తట్టిందో నాకే అర్థం కావట్లేదు సార్. ఈ దెబ్బతో ఉరిశిక్ష రద్దు, దేశంలో అలజడి, పార్లమెంట్ లో గందరగోళం. ఈ గందరగోళం ఆపి కొంచెం కుదురుగా నిలబడి చెప్పు. అలాగే సార్. నేను ఒక హత్య చేయబోతున్నాను. నువ్వు అర్ధరాత్రి తలుపు తోసుకు లోపలికి వచ్చినప్పుడే అనుకున్నా నీకేదో అయ్యిందని. నిన్ను డాక్టర్ దగ్గరకు భూత వైద్యుడి దగ్గరకు పంపించాలి. సార్, నన్ను అపార్థం చేసుకోకండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. సరే చెప్పు. సార్, నేను ఒక శవాన్ని తీసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని నేను చంపుతాను. లాభం లేదయ్యా, నిన్ను పట్టింది మామూలు దయ్యం కాదు, కాశ్మోరా అయి ఉంటుంది. సార్ నేను చెప్పేది వినండి సార్. ఉమ్. అది శవం అని, నేను దాన్ని చంపుతున్నట్టుగా నటిస్తున్నానని క్లియర్గా అర్థమయ్యేలాగా మనం ఫొటోస్ తీసి వాటిని మన దగ్గర భద్రపరుచుకుంటాం. పోలీసులు మాత్రం నేను నిజంగానే హత్య చేసినట్లుగా సాక్ష్యాలు ఆధారాలు కల్పిద్దాం. దాంతో నాకు ఉరి పడుతుంది. రేపే ఉరి అనగా మనం ఆ ఫొటోస్ తీసి బయట పెడతాం. దాంతో నాకు ఊరి రద్దయిపోతుంది, నేను బయటపడిపోతాను. బయటపడిన నేను ప్రజల మధ్య నిలబడి, ప్రజలారా, ఒక్కరోజు ఆలస్యమై ఉంటే ఏం జరిగేది? ఒక అమాయకుడు ఉరికమ్మానికి బలైపోయేవాడు. మీ కళ్ళతో మీరే చూస్తున్నారు.
ఈ విధంగా ఎన్నో లక్షల మంది, వేల మంది, వందల మంది అమాయకులు ఉరికంబానికి బలైపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి? ఉరి రద్దు. సో we want ఉరి రద్దు. we want ఉరి రద్దు. we want ఉరి రద్దు. ఎలా ఉంది సార్? నీ మొహంలా ఉంది. నువ్వు శవాన్ని తీసుకురావడం, దానికి నేను ఫోటోలు తీయడం, పోలీసు వాళ్ళు వెర్రి పీనుగుల్లా దాన్ని హత్య అనుకోవడం, నీకు ఉరిశిక్ష పడ్డం, ఇదంతా చాలా అవకతవకగా ఉంది. కథల్లో అయితే బాగుంటుంది. సార్ మరీ అలా తీసిపారేకండి సార్. మీ పెద్ద లాయర్ బుర్రకి నా బుల్లి లాయర్ బుర్ర ఓ సలహా. సార్ కొంచెం ఆలోచించండి సార్. రాత్రి నువ్వు చెప్పిన ప్లాన్ గురించి చాలా గట్టిగా ఆలోచించానయ్యా. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమలు జరిపితే మన ప్లాన్ సక్సెస్ కావచ్చు. కానీ ఏమిటి సార్? అసలు మీ అనుమానం ఏమిటి చెప్పండి. అసలు మన శవం ఎక్కడ దొరుకుతుందయ్యా? భలేవరే సార్, మన దేశంలో శవాల కొరత ఏమిటండి? అసలు నా పాయింట్ ఏమిటంటే, మన ప్లాన్కి జబ్బుతో చచ్చిపోయిన రకం గాని, ఆత్మహత్య చేసుకున్న బాపత గాని, ముసలి ముతకా శవాలు గాని పనికిరావు. మన వల్ల పోలీసుల్ని వేసుకోవాలన్నా, నువ్వే హంతకుడవని గట్టిగా వాళ్ళని నమ్మించాలన్నా, వయస్సులో ఉన్న ఆడపిల్ల శవం దొరికితే బెటర్. వయసులో ఉన్న ఆడపిల్ల శవం దొరకటం అంటే కొంచెం కష్టమే మరి. మన కోసం ఈ రోడ్ల మీద, చెత్త కుండీల మీద రెడీగా ఉంటాయా? ఈ విషయమై ఎవడో రౌడీగానో మర్డరర్నో పట్టుకుని కన్సల్ట్ చెయ్యాలి. దారాసింగ్ గారు, ఏమండోయ్? దారాసింగ్ గారు, దారాసింగ్ గారు. మన పేరు భీమేశ్వర్ బే. పేర్లో ఏముంది గురువు గారు, అంతా ఈ కండల్లో. అతిథి మర్యాదలు బొత్తుగా తెలిసినట్లేదే. గెస్ట్ వస్తే గండు పిల్ల మీద పడిపోతావింటాయా? నేనేం చేశాను అలా కొట్టా? ఎవరు నాకు బాగా తెలుసు. నువ్వు ఖచ్చితంగా సిఐడి ఆఫీసర్ అయి ఉంటావు, అవునా? బెదరు, అదని బెదరు. నేను సిఐడిని కాదు కదా, కనీసం బీడు కానిస్టేబుల్ కూడా కాదయ్యా. నా మాట నీ మీద ఉంటాయా? ఇలా రా. నీతో ఒక ముఖ్యమైన బిజినెస్ విషయం మాట్లాడదామని. ఏంటది? నాకు మంచి శవం కావాలి. ఆడపిల్ల శవం. శవం నీకెందుకు బే? వాటర్ పీకి అమ్ముకుంటావా? చీ. ఒక మహత్తరమైన ఆశయం సాధించడానికి. బతుకున్న వాళ్ళని సవాల్ చేయడం తప్ప సవాల్ బిజినెస్ మంద కాదు బే. దానికో స్పెషలిస్ట్ ఉన్నాడు, ఆడు మా గురువు, పేరు ఓబులేస్. ఆడి కాడ సవాల్ దగ్గర నుంచి కాశ్మీర్ సాల్వాల దాకా దొరుకుతాయి. కొంచెం ఖర్చు అవుతుంది మరి. వాయిస్ ఆడితో మాట్లాడి చెప్తాను. ఇంతకీ నేను ఎక్కడ కలవాలి? ఇదిగో ఈ అడ్రస్. మిస్టర్ భీమేశ్వరరావు. మిస్టర్ ఎలా రా? ఎందుకండి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే నేను శవం ఏదో సరదాగా వచ్చానండి. ఏమిటా రసగుడు? ఎవరు నువ్వు? అది నేను లాయర్ అండి, నా పేరు చిరంజీవి. లాయర్ అయితే ఇక్కడేం పరాయా? అది నేను అదే అబ్బాయి మాట. ఏమిటి సార్, సినిమాలో స్టాక్ డైలాగ్ లాగా అండర్ అరెస్ట్ అంటారు. అసలు నేను ఎవరనుకుంటున్నారు? ఎవరో? అది ద గ్రేట్ క్రిమినల్ లాయర్ సర్వోత్తమ గారికి చాలా దగ్గర వాడినండి. దగ్గరంటే? అంటే వాళ్ళ అమ్మాయి నా ఫియాన్సీ. అమ్మాయా? ఆయన మేనకోడు అర్చన నేను చాలా దగ్గర అండి. అంటే మెదడు పెళ్లి చేసుకోబోతున్నాం. సారీ, మరి ఆ సంగతి చెప్పరే. రండి లిఫ్ట్ ఇస్తాను. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్.